నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కి స్వాగతం. నాతో పాటు గోపాల నుండు. అయితే మొత్తానికి నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర బంద్ మొత్తం పూర్తిగా సంపూర్ణంగా ఆ బంద్ నిర్వహించినట్టు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా బస్సులు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్వచ్ఛందంగా షాపులు షటర్ అన్ని క్లోజ్ చేయడం చూసినాం మనం. అయితే మన వార్తల్లోకి వెళ్దాం. శనార్థి తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బస్సు కదలే, షటర్లు తెరవలే, తెలంగాణకు తాళం, బీసీ సంఘాల బంద్ సంపూర్ణం. బంద్కు అన్ని పార్టీల మద్దతు, డిపోలకే ఆర్టీసీ బస్సులో పరిమితం. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు, దుకాణాలు, రహదారులపై బీసీ సంఘాల నిరసనలు, ఆందోళనలు. జూబ్లీ బస్టాండ్ వద్ద రహదారిపై ఈటల బెటాయింపు. హైదరాబాద్ లో కుమారుడు ఆదిత్యతో కలిసి బంద్ లో పాల్గొన్న కవిత. సికింద్రాబాద్ రైతు ఫైల్ వద్ద కొండ, ఎంజీబీఎస్ వద్ద వాకటి శ్రీహరి. ముషిరాబాద్ డిపో ముందు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిరసన. బంద్కు రాష్ట్ర మంత్రి తుమ్మల మద్దతు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తలసాని, గంగుల శ్రీనివాస్ గౌడ్ ధర్నాకు పాల్గొన్నట్టు. గాంధీ భవన్ వద్ద జరిగిన బంద్ లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగస్వామైన టీఆర్పీ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నిన్న జరిగినటువంటి బంద్ సంపూర్ణంగా ఇది విజయవంతంగా కొనసాగింది. అందులో మన టీఆర్పీ శ్రేణులు మాత్రం చాలా మంది అన్ని ఉమ్మడి 10 జిల్లాలలో మన టీఆర్పీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో మన సూర్యాపేటకు చెందినటువంటి టైగర్ వట్టే జానయ్య యాదవ్ చూస్తున్నాం మనం. ఇక్కడ బీసీ బంద్ సంఘాలు మొత్తానికైతే బీసీ అనేది విజయవంతంగా విషయాన్ని అంతా బాగా జరిగింది. కానీ అది మన గద్దర్ పాడిన పాట ఉంటుంది చూడు, లక్షలో పాట ఉంది కదా, అందరు బాగానే ఉన్నారు. కానీ మద్దతు ఇష్టమన్న మెయిన్ మేధావులు లేరు కదా. అవును, ఎవరైతే బీజేపీ, కాంగ్రెస్, ఏది మన టిఆర్ఎస్, బిఆర్ఎస్ అందరు మద్దతు ఇచ్చారు. కానీ మన ప్రధానమైన బాసులు అయితే ఎక్కడ కనిపించలేదు. అటు రేవంత్ రెడ్డి కనిపించలేదు, ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి మన బీసీలో ఆర్థిక ఉద్యమం జరుపుతున్నా కూడా బయటికి రాకపోవడంపై ప్రజలు వ్యతిరేకత అయితే వస్తుంది వాళ్ళపైన కూడా. ఇటు బీజేపీ నుంచి కూడా రామచంద్రరావు గిట బయటికి వెళ్ళని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేంద్ర మంత్రులు ఎవరు మన ముందు ముందు వార్తల్లో వెళ్ళాక మేము సరెండర్ అవుతాం. గరియాబాద్ ఉద్రాంతి కమిటీ లేఖ. ఉద్రాంతి కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తాం, ఆ లేఖను పరిశీలిస్తామంటూ గరియాబాద్ ఎస్పీ నిఖిల్ రకేదా చెప్పారట. ఆ లేఖని పరిశీలిస్తామట. ఇంకా మొత్తానికి అయితే మావోయిస్టు మొత్తం అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకా అందరూ సరెండర్ అవుతామని చెప్పి లేఖలు విడుదల చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ముగిసిన మావు రామచంద్రరెడ్డి అంత్యక్రియలు. మృతదేహం వద్ద నివాళులు అర్పించిన ప్రజలు, కవులు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాలు సైతం నివాళులు. పోరాటాలు ఆపడం ఎవరి తరం కాదని స్లోగాన్స్. మొత్తానికి ఏదైతే మావు రామచంద్రరెడ్డి గత నెల ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితులు మనం చూసినాం. మనం అతన్ని నిన్ననే అంత్యక్రియలు పూర్తి చేశారట. రామచంద్రరెడ్డి గురించి మనం తెలిసిందే. గతంలో టీచర్ గా విధులు నిర్వహించి ఏదైతే మావోయిస్టుల సిద్ధాంతాలను మెచ్చి 1989లో జనజీవన సమితిలో ఏది మన అది మావోయిస్టుల అడవిలోకి పోయిన పరిస్థితులు మనం చూసినాం. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సరెండర్ అవుతున్నారు. అవును, ఆపరేషన్ సింధూర్ ట్రైలరే పాకిస్తాన్ లోని ప్రతి ఇంచు బ్రహ్మోత్సవం రేంజ్ లోనే ఉంది. బ్రహ్మోత్సవం భారత్ కి కీ పిల్లర్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ లక్నోలో మొదటి బ్రహ్మోత్సవ క్షేపణాలు తయారీ. బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభం. యోగితో కలిసి లక్నో ఎయిర్ స్పేస్ సందర్శన చేసిందట. ఆపరేషన్ సింధూర్ అనేది ట్రైలర్. పాకిస్తాన్ కి హెచ్చరిక, మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్న రక్షణ శాఖ మంత్రి. మనం వార్త చూసుకున్నట్టయితే బంద్కు బీజేపీ, బీఆర్ఎస్ చీఫ్లు దూరం. బీసీ సంఘాల బంద్పై రియాక్ట్ కానీ రేవంత్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ పరిపాలన, బీజీలో రేవంత్. బంద్ ముచ్చటెత్తని రామచంద్రరావు, కిషన్ రెడ్డి. ఐక్య బీసీ సంఘాల ధర్నా నిరసనకు ఆమడ దూరం. స్టేట్మెంట్లకి పరిమితం అవుతున్న ప్రధాన పార్టీల అగ్రకుల నాయకులు. ఇప్పటికైనా బీసీ వర్గాల్లో మరింత చైతన్యం వస్తే తప్ప పరిస్థితులు మార్పులు కష్టమే అంటూ మనం చూస్తున్నాం. ఇందాక చెప్పింది మనం. ఇక రేవంత్ రెడ్డి, బీజీఏ ఇక ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం కేసీఆర్ ని చూస్తున్నాం. అలా ఆ ముచ్చట ఎత్తని బీజేపీ ఏదైతే అధ్యక్షుడు రామచంద్రరావు పరిస్థితి చూస్తున్నాం. ఈ ముగ్గురు దొరలే పైకి మీరు వెళ్ళండి, మీరు ధరలు చేయండి, మీ నిరసనకు మద్దతు అని చెప్తున్నాడు. కానీ మీరు ఎందుకు బయటకు వెళ్ళలే అంటే మీ బీసీల మీద మీ ఉద్దేశం ఏంది?
మీ మనసులో ఉద్దేశం ఏంది? 100% రిజర్వేషన్ ఇవ్వద్దు, ఈ బీసీలకు ఇవ్వద్దు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి, ఆ ఓట్ల గురించి మీ మద్దతు చెప్తాం, మా కార్యకర్తలు పనిచేస్తారని. ఇది బీసీ ప్రజలారా మీరు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని మనం చూస్తున్న కళ్ళ గట్టినట్టు మనం కనపడుతూ ఉంది. ప్రధాన నాయకులు ఎవరు కనిపించారు? కేటీఆర్ కనిపించిండా? హరీష్ రావు కనిపించిండా? ఎవరు కనిపించారు? ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కేటీఆర్ మాట్లాడుతున్నారు, రైతన్నలు అరికోసం పడుతున్నారట, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు దిక్కులేదు, కళ్ళల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ముద్దవుతున్నాయి, పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ దొంగలేమో వాట పంచాయతీలో కొట్టుకు వస్తున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారట. ఇది కళ్ళాలలో కొట్టుకొని వస్తున్నారట. మన దర్శనం ముగులేకు భరోసా కల్పించినట్టు ఇంటి స్థలం, కంటి చికిత్స గిట్ట భరోసా ఇచ్చినాడు. ఇంటి స్థలంపై ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించేటట్టు, అలాగే అతనికి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని అతని కంటి చూపు గిట మెరుగయ్యే విధంగా తన బాధ్యత తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రతిపక్షం కాబట్టి చెప్పాల్సిందే, ప్రతిసారి దానిపైన ఏది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం కాదా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటది ఏది రాష్ట్ర ప్రభుత్వం. మరో వార్త చూసుకున్నట్లయితే వైన్ షాప్లకు 60,000 దరఖాస్తులు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయింపు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల ప్రారంభానికి అనుమతి. ఎక్సైజ్ శాఖ లైసెన్స్ల ద్వారా 6,500 కోట్ల ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా. గడువు పొడిగింపు లేదని అబ్కారీ శాఖ స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా మద్య దుకాణాలు 2,620. ఈసారి ఫీజు 3 లక్షలుగా నిర్ణయం. 1 లక్ష పెరిగింది. ఏదైతే ఇంకా టెండర్ పూర్తి కాకముందుకే ముందే 2 నెలల ముందు నుంచే ఆ టెండర్ ప్రక్రియ అనుకుంటూ దాదాపు 23వ తారీఖు అక్టోబర్ 23వ తారీఖు లక్కీ డ్రా తీసేటువంటి ప్రయత్నం చేస్తారట. ఈ టెండర్ లో దాదాపు 3 లక్షలు, ఒక్క టెండర్ కి 3 లక్షలు నిర్ణయించి 3 లక్షలు పెట్టి టెండర్ లో పాల్గొన్నారు. మరి ఈ వైన్ షాపులు దానికి వరుసలు ఉండవు, వాయిలు ఉండవు, వంకలు ఉండవు, తొంకలు ఉండవు. మనం చూసిన ఇల్లు కట్టేదంటే ముగ్గులేసి ఈ దిశ బాగుందా పక్కన ఇవన్నీ అంటారు కదా, దీనికి ఏముండవు, ఏ మూల పెట్టి నడుస్తుంది. వైన్ షాప్ ఎందుకు టెండర్ వేస్తారంటే దాన్ని పక్కన పెట్టి బిజినెస్ నడుస్తుంది, ఉండదు. అదే ఈ వైన్ షాప్ లో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైన్ షాప్ లొకేషన్ ఒక్కడ ఉంటే వీళ్ళు నిర్ణయించేది ఒక్కడ జనాలకు సంబంధించిన దూరంగా ప్రదేశాలు దూరంగా ఉండాల్సిన వైన్స్ వీళ్ళు చూపించే లొకేషన్ ఒక్కడ ఉంటే ఇప్పుడు నిర్వహించే షాపులు దుకాణం నడిచేది ఒక్కడ ఉంటుందట. దీంట్లో చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున నేను సీఎంగా ఉండకపోవచ్చు అంటూ ఏది సీఎం రేవంత్ రెడ్డి సభలో చెప్పారట. నాయకుల తాత్కాలికంగా, అధికారులే శాశ్వతం, అధికారులుగానే ఉంటారు, ప్రజలకు మేలు చేసే పనులేవి ఆపొద్దు, నాకంటూ ప్రత్యేకమైన సైన్యం వ్యవస్థ లేదు, అందరూ ప్రజలకు సేవకులమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది గ్రూప్ 2 ఉద్యోగుల నియామక పత్రాల అందజేత సందర్భంలో రేపటి రోజు చెప్పండి సార్, మీరు బాగుండేది, మంచి మాట లేదు, మేము కాదు వాళ్ళు కాదు, 5 ఏళ్ళ తర్వాత ఎవరైనా అధికారులే వాస్తవం. సీఎం చెప్పినట్టుగా అధికారులే ఎప్పటికైనా అధికారులు ఉండేది. అధికారులు స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడేగా అయోధ్యలకు రాకుండా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. పైనుంచి ఫోన్ చేసి వాళ్ళు మావాడే బాగుంది తమ్ముడే అనుకునే ఒత్తిడి చేసి వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ చేతులు అధికారులు స్వచ్ఛందంగా న్యాయంగా వాళ్ళ జీతాలతో పనిచేస్తానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో అక్కడి నుంచి ఒత్తిడి తీసుకుని నీ సీఎం తమ్ముని, నీ మంత్రి తమ్ముని, నీ ఎమ్మెల్యే తమ్ముని అనేక ఒత్తిళ్లతోటి ఇబ్బంది గురవుతున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. మరి అది ఏందో ఒత్తిళ్ల వల్ల ఇబ్బంది పడుతుంది. అధికారిక లాంఛనాలతో సిసిఎస్ కానిస్టేబుల్ అంత్యక్రియలు హాజరైన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్య, ప్రమోద్ కుటుంబ సభ్యులు ఓదార్పు. శాంతి భద్రతపై విషయంలో రాజీ పడబోమని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయేది? మరి ఆ బైక్ మీద తీసుకుపోతే అతనికి కత్తి ఉందా ఏది ఉందా చూడవలసిన అవసరం ఉండదా? మరి ఏది శాంతి భద్రత అనేది? ఒక పోలీసులకే ఇంత భద్రత లేనప్పుడు ఏం చేస్తాడు? సామాన్య ప్రజలకు ఏం చేస్తాడు? బిగ్ ఫార్మాపై సుదీర్ఘ పోరాటం, 8 ఏళ్ల తర్వాత విజయం. WHO ఫార్ములా కాకుండా ఓఆర్ఎస్ లో షుగర్ డ్రింక్స్ కలుపుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారట. ఏది ఓఆర్ఎస్ లో షుగర్ డ్రింక్స్ లాంటి కలుపుతున్నారట. దానిపైన సుదీర్ఘ పోరాటం తర్వాత హైదరాబాద్ కు వైద్యురాలు శివరంజన్ విజయం. దానిపై పోరాటం చేసి విజయం సాధించినటువంటి శివరంజన్ మన వార్త చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం, మామ చేతిలో కోడలు హతం, మృతురాలు 8 నెలల గర్భిణి. కుమారుడు కులాంతర వివాహం చేసుకోవడంపై సత్య ఆగ్రహం, కోడలు రాణిపై గొడ్డలితో దాడి, తీవ్ర గాయాలతో స్పాట్ లోనే రాణి మృతి. వాళ్ళకి తెలుసు కదా ఎట్లా బతకాలన్నది.
మరి ఇట్లా అదే దాదాపు 8 నెలల గర్భిణి మనిషి రాక్షసుడు ఉన్నట్టు నాకు తెలుసు అసలు. ఇది మిత్రులారా శనార్థ తెలంగాణ యొక్క ప్రధానమైన వార్తలు మనం చూస్తున్నాం. మనం చూస్తూనే ఉండండి మన ప్రజా ఎన్కౌంటర్ న్యూస్. తర్వాత ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.